ततोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यमासरसिकां तक्षान्ति संवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। అఖిలాండకోటి బ్రహ్మాండములకు ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువు వెంకటపతి యొక్క దేవేరి అయినటువంటి అలమేలు మంగాదేవి వెలసినటువంటి చోటు తిరుచానూరు. దీనికే అలమేలు మంగాపురం అని కూడా నామాంతరం. ఈ క్షేత్రం ప్రాచీన కాలంలో పరాశర మహర్షి యొక్క ఆశ్రమంగా విరాజిల్లుతూ ఉంది. పద్మావతి అమ్మవారు వెలసిన చోటే ఈ తిరుచానూరు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం వెనకాల ఉన్నటువంటి సరోవరం పద్మ సరోవరం. అమ్మవారు అక్కడ ఆవిర్భవించడం చేత దానికి పద్మ సరోవరం అని నామాంతరం కూడా వచ్చింది. ఈ పద్మ సరోవరాల్లో పుట్టినటువంటి జగన్మాత సమస్తమైన భక్తుల పాలిటి కల్పతరువై ఆదిలక్ష్మి సమస్తమైన భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నది. హరికం పట్టపు దేవి పుణ్యముల బ్రోవు అర్థంబు పెన్నెక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతులతో దాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించొలిల్లాలు భాసురతం లేములు వాపు తల్లి సిరియిత్సు నిత్య కళ్యాణము. ఏ తల్లిని స్మరిస్తే సమస్తమైన కష్టములు దూరమవుతాయో, సమస్తమైన సంపదలు సన్నిహితమవుతాయో అటువంటి సంపదలకు ఆలవాలమైన తల్లి లక్ష్మీదేవి. ఆమెయే పద్మావతి, ఆమెయే అలమేల్మంగ. పద్మములో పుట్టడం వలన పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం అని చెప్తారు. పద్మములో పుట్టిన అమ్మవారు పద్మమే ఆసనంగా అధిరోహించి కూర్చున్నది. అటువంటి తల్లి చేతుల్లో పద్మాల్ని ధరించింది. పద్మముల వలె సుకుమారమైన చేతుల యందు పద్మాల్ని ధరించి నేడు భక్తుల్ని కటాక్షించడం కొరకై నిత్య కళ్యాణోత్సవంలో పెళ్లి కుమార్తె విరాజిల్లుతోంది. అటువంటి దేవేరుతో కలిసి స్వామివారికి దివ్య కళ్యాణ వైభవాన్ని ఆరంభించారు అర్చక స్వాములు. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా నిర్విఘ్నంగా సాగుడు కొరకు ప్రథమంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, తర్వాత కౌతక ధారణ, కంకణ ధారణ ఈ మొదలైన కార్యక్రమాలతో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణం చూస్తే చాలు సమస్తమైన సంపదలు నెరవేరుతాయి. కళ్యాణం మంగళం శుభం అని నిఘంటువులు ఉద్ఘాటిస్తున్నాయి. కళ్యాణ శబ్దాన్ని శుభానికి, సంపదలకి, ఆనందానికి ప్రతీకగా చెప్తారు. ప్రతి మనిషికి సంపదలు కావాలి, ఆనందం కావాలి, సౌఖ్యం కావాలి. వీటికి కావాలంటే భగవంతుని కళ్యాణమూర్తిగా ఆరాధన చెయ్యాలి. సమస్తమైన జగత్తులకి ఆదితల్లి అయినటువంటి లక్ష్మీదేవిని ఇక్కడ పెళ్లి కుమార్తెగా అలంకరించి ఆమెను కళ్యాణ సేవలో ఆరాధించడం వలన సమస్తమైన శుభములు మనకి చేకూరుతాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రారంభంగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమై స్థలశుద్ధి కోసం, పూజాద్రవ్యముల యొక్క శుద్ధి కోసం స్వస్తి పుణ్యాహవాచన చేస్తారు. తర్వాత పెళ్లి కుమారుడిగా అలంకరింపబడిన స్వామికి రక్షాబంధన ధారణ. ఆ రక్షాబంధనాలలో ఆదిశేషువుని, అనంతుని ఆవాహన చేసి ముందుగా స్వామివారికి, తర్వాత అమ్మవారికి ఈ కౌతక ధారణ చేసినటువంటి వారి భక్తులు అందరి పక్షాన సభక్తికంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం కొరకు అర్చక స్వామి వారు కూడా కంకణధారణ బద్ధులై తర్వాత ఈ కార్యక్రమంలో అజ్ఞ ప్రతిష్టాపన చేయబోతారు. అటువంటి వైభవాన్ని మనం వీక్షిస్తూ తరిద్దాం. ప్రజాపతిరబ్రవీర్యోధయత్ఫమితి తస్మాదుత్తిష్ఠంతకం హవాతాని రక్షాకుస్యాదిత్యంజోధయంతి యావతస్తపన్వకాత్తాని హవా ఏతాని రక్షాకంసి గాయత్ర్యాభిమంత్రితేనాంభసాశాం యంతి తదు హవా ఏతే బ్రహ్మవాదినః పూర్వాభిముఖాः సంధ్యాయాం గాయత్ర్యాభిమంత్రితా ఆప ఊర్ధ్వం విక్షిపంతి తా ఏతా ఆపో వజ్రీభూత్పాతాని రక్షాకంసి వందే హారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానమపథూన్వంత్యుద్యంతమస్తంజంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ ప్రాం హణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే సాపాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద యద్దేవాదే మహేణ దందేవాసశ్చ కృమావయం ఆదిత్యాస్తస్మాన్మాముంచతర్తస్యర్తే నమామితా దేవా జీవనకామ్యా యత్వాచానృతమూదిమా తస్మాన్న ఇహ ముంచత విశ్వే దేవాः సజోషసః అరుతేన ద్యావా పృథివీ అరుతేనర్పగం సరస్వతి కృతాన్నః బాహ్యేన సోయత్కించానృతమూదిమా ఇంద్రాగ్నిమిత్రావరుణౌ సోమో ధాతా బృహస్పతిః తేనో ముంచంతేన సోయదన్యకృతమారిమా సజాతశకం సాదుతజామిశకం సాజ్యాయ సస్యకం సాదుత వాకనీయసః
अनाधृष्टं देवकृतं यतेनस्तस्मात् पवस्माञ्जातवेदो मुमुग्धि यद्वाचा जन्मनसा बाहुभ्यामूरुभ्यामष्ठीवद्भ्यागं शिष्णैर्यतनृतं च कृपाभजम् अग्निर्मातस्मादेन सह प्रमुञ्चतु च कृपजानि दुष्कृता येन त्रितो अर्णवान् निर्बभूव येन सूर्यं तमसो निर्मुमोच येनेन्द्रो विश्वा अजहातरातीस्तेनाहं ज्योतिषा ज्योतिरानशान आक्षि यत्कुसीदमप्रतीत्तं मजेहयेन जपस्य नितिनाचरामि एतत्तदग्ने अरुणो भवामि जीवन्नेव प्रतितत्ते तथामि यन्मयि माता यदा पिपेश यदन्तरिक्षं यदाशसातिक्रामामि त्रिते देवादिपि जाता यदाप इमं मे वरुणतत्पायामित्पन्नो अग्ने सत्पन्नो अग्ने त्वमग्ने अयासि यददीव्यन् ऋणमहं बभूवादित्सन्वासं जगरजने एभ्यः अग्निर्मातस्मादिन्द्रश्च संविधानौ प्रमुञ्चतां यद्धस्ता आभ्यां चकरकिल्बिषान् यक्षाणां भग्नुमुपजिघ्नमानः उग्रं पश्याचराष्ट्रभृच्यतान्यप्सरसा वनुदत्ता मृणानि उग्रं पश्ये राष्ट्रभृत्किल्बिषानि यदक्षभृत्तमनुदत्तमेततु नेन्न अरुणारुणव इत्समानो यमस्य लोके अधिरज्जुराय अवतेहेण उदुत्तममिमं मे वरुणतत्पायामित्पन्नो अग्ने सत्पन्नो अग्ने सङ्कुसुको विकुसुको निरुथो यश्च निस्मनः ते एस्मद्यक्ष्ममनागसो दूरात् दूरमचीचतं निर्यक्ष्ममचीचते कृत्यान्निरुतिं च तेन यो ओस्मत्समृच्छातैतमस्मै प्रसुवामसि दुष्यगं सानुषगं साभ्याङ्घणेनानुघणेन च तेनान्यो ओस्मत्समृच्छातैतमस्मै प्रसुवामसि संवर्चसा पयसा सन्तनोभिरगन्महि मनसा सकं शिवेन पष्टानो अत्र विदधातु राजोरुमारुष्टुतन्वो यद्विदिष्टम् आयुष्टे विश्वतो तथदजमग्निरुपरेण्यः पुनस्ते प्राण आयाति परायक्ष्मकं सुपाविते आयुर्दा अग्ने हविषोजुषानो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम् इममग्न आयुषे वर्चसे कृतिग्ममोजो वरुणसकं शिशाधि माते वा आस्मा अतिते शर्म यच्छ विश्वे देवाजरदष्टिर्यथा सतु अग्न आयुगुं शिपवस आसुवोर्जविषञ्चरः आरे बाधस्पतुच्छुनाम् अग्ने पवस्वस्पपा अस्मे वर्चस्सु वीर्यं दधद्रयिं वयिपोषम् अग्निर्ऋषिः पवमानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महागजम् अग्ने जातान् प्रणुदानः सपत्नान् प्रत्यजातान् जातवेदोऽनुदस्व अस्मे दीदिः सुपना अहेळं शर्मं ते स्यामत्रिवरूथ उद्भौ सहसा जातान् प्रणुदानः सपत्नान् प्रत्यजातान् जातवेदोऽनुदस्व अधिनो ब्रूहि सुपनस्य मानो वजग्गुस्याम प्रणुदानः सपत्नानु अग्नेयो नोभितो जनो वृको पादौ जिघागुं सति तागस्त्वं वृत्रहञ्जहि वस्वस्मभ्यमाभरा अग्नेयो नोभिदासति समानो यश्चरिष्ठ्यः तं वजगं समितं कृत्वा तुभ्यमग्नेऽपि दध्मसि यो नश्यपादशपतो यश्च नश्यपतश्यपा आतु उषाश्च तस्मै निमृक्च सर्वं पापकं समूहतां यो नः सपत्नो यो रनोमर्तोऽभिदासति देवाः इद्भस्येव प्रक्षायतो मातस्योच्छेषि किञ्चन यो मान् वेष्टि जातवेदो यञ्चाहं वेश्मि यश्च मां सर्वागुस्तानग्ने सन्दहयागुश्चाहं वेश्मि ये च मां यो अस्मभ्यपरातीयाद्यश्च नोद्वेषते जनः निन्दाद्यो अस्मान् दिप्साच्च सर्वागुस्तान् मश्मशाकुरु सगंशितं मे ब्रह्म सगंशितं वीर्या अम्बलम् सगंशितं क्षत्रं मे जिष्णुजस्याहमस्मि पुरोहितः उदेशां बाहू अतिरमुत्पर्चो अथो बलं क्षिणोमि ब्रह्मणा मित्रानुन्नयामि स्वाहं पुनर्मनः पुनरायुर्म आगात् पुनश्चक्षुः पुनश्रोत्रं म आगात् पुनः प्राणः पुनराकूतं म आगात् पुनश्चित्तं पुनराधीतं म आगात् वैश्वानरो मे दब्धस्तरूपा अपपाठतान् दुरितानि विश्वा वैश्वानराय प्रतिवेदयामो यदि नृणगं सङ्गरो देवतासु स एतान् पाशान् प्रमुचन् प्रवेदसनो मुञ्चातु दुरितादवद्यात् वैश्वानरः पवयान्नः पवित्रैर्यत्सङ्गरमभिधावां याशाम् अनाजानन्मनसा याचमानो यदत्रैनो अवतत्सुवामि अमीये सुभगे दिवि विचृतौ नाम तारके प्रेहामृतस्य यच्छतामेतद्बद्धकमोचनं विजिहीर्ष्मलोकान् कृतिबन्धान् मुञ्चासि बद्धकं योनेरिव प्रच्युतो गर्भः सर्वान् पथो अनुष्पा सप्रजानन् प्रतिगृह्णीत विद्वान् प्रजापतिः प्रथमजा अरुतस्य अस्माभिर्दत्तं जरसः परस्तादच्छिन्नन्तन्तुपनुसञ्चरेम ततन्तन्तु मन्दे के अनुसञ्चरन्ति येषा अन्दत्तं पित्र्यमायनवतु अबन्धे के ददतः प्रयच्छाद्दातुं चेच्छक्नभागं सस्वर्ग एषाम् आरभेथामनुसगं रभेथाकं समानं पन्थामवथो घृतेन यद्वा पूर्तं परिविष्टं यदग्नौ तस्मै गोत्रायेह जायापतीसगं रभेथाम् यदन्तरिक्षं पृथिवीमुतज्जां यन्मातरं पितरं वाजिहिगुं सीमा
अग्निर्मातस्मादेन सोगारुहपत्य उन्नो नेषद्दुरितायानि च कृमा भूमिर्मातादितीर्नो जनित्रं भ्रातान्तरिक्षमभिशस्त एनः द्यौर्नः पिता पितृयाच्छम्भवासि जामि वित्पामादिवित्सि लोकात् यत्र सुहार्दस्य कृतो मदन्ते विहाजरोगं तन्वा आगस्पायाम् अश्लोणाङ्गैरः कृता स्वर्गे तत्र पश्येम पितरं च पुत्रं यदन्नमद्म्यनृतेन देवा दास्यन्नदास्यन्नुतपाकरिष्यन् यद्देवानां चक्षुष्यागो अस्ति यदेव किञ्च प्रतिजग्राहभक्तिर्मातस्मादनृढं कृणोतु यदन्नमद्मि बहुधा विरूपं वासो हिरण्यमुदगामजामविं यद्देवानां चक्षुष्यागो अस्ति यदेव किञ्च प्रतिजग्राहभक्तिर्मातस्मादनृढं कृणोतु यन्मया मनसा वाचा कृतमेनः कदाचन सर्वस्मात्तस्मान्मेलितो मोक्थित्पगं हि वेत्थ यथा तथं वातरशना हवा ऋषयश्रमणा ऊर्ध्वपन्थिनो बभूवुस्तानृषयोत्थमा यग्गुस्ते निराजमचरग्गुस्तेन प्रविशः कूष्माण्डानितागुस्तेष्पन्दविन्दं श्रद्धया च तपसा च तान् ऋषयो ब्रुवन् कथा निरायं च रथेति अरुषीन ब्रुवन् नमो वोऽस्तु भगवन्तोऽस्मिन्धाम्बिकेन वस्सपर्यामेति तान् ऋषयो ब्रुवन् पवित्रं नो ब्रूतयेनारेपसस्यामेति त एतानि सूक्तान्यपश्यन् यद्देवादेवहेणनं यदति ईर्यन्नृणमहं बभूवायुष्टे विश्वतो दधदित्येतैराज्यं जुहुतवैश्वानराय प्रतिवेदयाम इत्युपतिष्ठत यदर्वाचीनमेनो भ्रूणहत्यायास्तस्मान्मोक्ष्यद्भ इति त एतैरजुहपुस्ते रेपसो भवन् कर्मादिष्पेतैर्जुहुयात् पूतो देवलोकान् सपश्नुते कूष्माण्डैर्जुहुयाद्यो पूत इव मन्येत यथा आस्तेनो यथा भ्रूणहैव मेष भवति यो यो नौरेतः सिञ्चति यदर्वाचीनमेनो भ्रूणहत्यायास्तस्मान्मुच्यते यावदेनो दीक्षामुपैति दीक्षित एतैः सतति जुहोति संवत्सरं दीक्षितो भवति संवत्सरादेवात्मानं पुनीते मासं दीक्षितो भवति यो मासः स संवत्सरादेवात्मानं पुनीते चतुर्विंशतिगं रात्रिर्दीक्षितो भवति चतुर्विंशतिरर्धमासाः संवत्सरादेवात्मानं पुनीते द्वादशरात्रिर्दीक्षितो भवति द्वादशमासाः संवत्सरादेवात्मानं पुनीते षड्रात्रिर्दीक्षितो भवति षड्भारुतवः संवत्सरादेवात्मानं पुनीते तिस्रो रात्रिर्दीक्षितो भवति त्रिपदा गायत्र्या एवात्मानं पुनीते नवागं समश्नीयान्नस्त्रिजमुपेयान्नो पर्यासीत जुगुप्सेतानृतात्मजो ब्राह्मणस्य व्रतञ्जवागूराजन्यस्यामिक्षा वैश्यस्याथो सौम्येऽप्यत्तर एतद्व्रतं ब्रूयात् यदि मन्येतोपदस्यामीत्योदनं धानाः सक्तून् घृतमित्यनुव्रतयेतात्मनोऽनुपदासाय अजानुहवै पृश्नीगुस्तपस्यमानान् ब्रह्मस्वजम्भुभ्यानरुषत्त अरुषजो भवन्तदृशीनामृषित्वन्तान् देवतामुपातिष्ठन्त यज्ञकामास्त एतं ब्रह्मयज्ञमपश्यन्तमाहरन्ते रायजन्त यदृचोच्छगीश तताः पज आहुतयो देवानामभवनु यद्यजोगुंषि घृताहुतयो यत्सामानि सोमाहुतयो यदथर्वाङ्गिरसो मध्वाहुतयो यद्ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गातानाराशगुंसीः वेदाहुतयो देवानामभवन्ताभिः क्षुधं पाप्मानपपा आघ्नन्नपहतपाप्मानो देवाः स्वर्गं लोकमाजन् ब्रह्मणः सायुज्य वृषयो गच्छन् पञ्चदा एते महायज्ञाः सतति प्रदायन्ते सतति सन्तिष्ठन्ते देवयज्ञः पितृयज्ञो भूतयज्ञो मनुष्ययज्ञो ब्रह्मयज्ञ इति यदग्नौ जुहोत्यपि सविदं तद्देवयज्ञः सन्तिष्ठते यत्पितृभ्यस्वथा करोत्यप्यपस्तत्पितृयज्ञः सन्तिष्ठते यद्भूतेभ्यो बलिगुं हरति तद्भूतयज्ञः सन्तिष्ठते यद्ब्राह्मणेभ्यो नन्ददाति तन्मनुष्ययज्ञः सन्तिष्ठते यत्स्वा आध्यायमधीजीतैकामप्युरुचञ्जजुस्सापवा तत्ब्रह्मयज्ञः सन्तिष्ठते यदृचोऽधीते पयसः कूल्या अस्य पितॄन् स्वथा अभिवहन्ति यद्यजुगुंषि घृतस्य कूल्या यत्सामानि सोम एभ्यः पवते यदथर्वाङ्गिरसो मधोः कूल्या यद्ब्राह्मणानीतिहासान् पुराणानि कल्पान् गाथानाराशगुंसीर्मेधसः कूल्या अस्य पितॄन् स्वथा अभिवहन्ति यदृचोऽधीते స్వామిక దేవేరి అయినటువంటి పద్మావతీ దేవికి ఈ పరిణయోత్సవంలో ప్రప్రథమంగా కంకణ ధారణ చేస్తున్నారు. ఈ కంకణ ధారణకి ముందుగా 9 వరుసలు కలిగినటువంటి సూత్రాన్ని నవతంతువుని ఏర్పరిచినటువంటి వారి ఆ సూత్రములను క్షీరములతో శుద్ధి చేసి హరిద్రముతో అలంకరించి కలశముపై ఉంచినటువంటి వారే ఆ సూత్రముల యందు ఆ సూత్రాధిష్టాన దేవతలైనటువంటి ఆదిశేషువుని అనంతుని ఈ సర్పరాజులను ఆవాహన చేసినటువంటి వారి ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత చందన అక్షత పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల నీరాజనాది సపర్జల చేత పూజించినటువంటి వారి ఈ కంకణాన్ని ప్రప్రథమంగా జగద్రక్షకుడైనటువంటి స్వామివారి యొక్క కుడి చేతికి అలంకరిస్తారు. స్వామివారికి కూడా ఈ రక్షాబంధనం ధరింపజేసేటప్పుడు
ముందుగా అర్ఘ్యపాద్యాది ఉపచారములు నిర్వర్తించి స్వభక్తికంగా తర్వాత స్వామివారికి జగద్రక్షణ హేతుభూతార్థమై ఈ కంకణాన్ని ధరింపజేస్తారు. ఏదైనా ఒక పట్టుదలతో కార్యక్రమాన్ని నెరవేర్చే ముందు కంకణబద్ధులయ్యారని చెప్పి లోకంలో ప్రతీతి. అలాగే స్వామికి వివాహంలో పెళ్లి కుమారుడుగా అలంకరింపబడిన స్వామికి స్వామి యొక్క కుడి చేతికి వేదమంత్ర విహితమైన శాస్త్ర సంబంధమైన శృతిచోదితమైనటువంటి ఈ రక్షాబంధన ధారణను సభక్తికంగా భక్తుల పక్ష అర్చక స్వామి వారు నిర్వహిస్తున్నారు. అటువంటి వైభవాన్ని చూస్తున్నాం. అక్కడ విశ్వేత్తా తే సవనేషు ప్రవాచాజాతకర్థమఘవన్నింద్ర సన్వతే అనే వేదమంత్రం చేత స్వామివారికి కౌతక ధారణ చేస్తారు. అనంతరం స్వామివారి చేతికి తాకించి రెండవదైనటువంటి కౌతకాన్ని అమ్మవారి యొక్క ఎడమ చేతికి ధరింపచేస్తారు. స్త్రీలకు వామాక్షులు అని ఓ నామాంతరం ఉంది. పురుషులకి కుడి చెయ్య ఎంత ప్రాధాన్యమో యజ్ఞయాగాది కర్మలు ఇది కొన్ని కర్మలు ఎడమ చేతితో కూడా చేయవలసి ఉంటుంది. ఆ కారణం చేత స్త్రీలకు ఎడమ చేతికే రక్షాబంధన ధారణ అని చెప్పి శాస్త్ర విహితమై ఉన్నది. ఆ కారణం చేత అమ్మవారి యొక్క ఎడమ చేతికి ఈ కౌతక ధారణ చేస్తారు. తర్వాత అర్చక స్వాములు భక్తుల్ని అనుగ్రహించడం కొరకై ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులకి ప్రతినిధిగా స్వామికి సన్నిహితంగా ఈ క్రియాకలాపం అంతా కూడా వేదోక్తమైన క్రియాకలాపం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత చేయటానికి అధికారం కలగడం కోసం వారికి కూడా రక్షా సూత్రధారణ చేస్తారు. తర్వాత కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపన మొదలుగా కలిగినటువంటి వైదికమైన క్రియాకలాపములన్నీ కూడా జరగనున్నాయి. కనుక శాస్త్రచోదితమైన ఈ కళ్యాణ వైభవాన్ని మనం అందరూ కూడా చూస్తూ ఈ రక్షాబంధన సూత్ర పూజను స్మరిస్తే మనందరికీ కూడా రక్షణ కలుగుతుంది. ఆపద్బాంధవుడైనటువంటి స్వామికి ఆర్తత్రాణ పరాయణుడు అటువంటి స్వామికి రక్షాబంధన ధారణ చూడటం వల్ల మనకి క్షేమం కలుగుతుంది. కనుక కళ్యాణ మహోత్సవంలో ఆది దంపతులకు ఆ స్వామికి అమ్మవారికి జరిపే ఈ కౌతక ధారణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించాలి. ప్రతి క్రియను చూడటం వలన ఒక విశిష్టమైన వంతమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది. కనుక అటువంటి ఫలాన్ని మనం పొందుదాం. కళ్యాణ మహోత్సవంలో కౌతక ధారణ తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అటువంటి యజ్ఞోపవీతాన్ని ముందుగా అర్చక స్వాములు పూజ చేస్తారు. ఆ యజ్ఞోపవీతంలో 9 దారములు ఉంటాయి ఒక్కొక్క పురోగులో. అటువంటివి 2 యజ్ఞోపవీతములు స్వామికి అలంకరింపజేస్తారు. యజ్ఞోపవీతే ద్వేధార్యే శ్రోతే స్మార్తే చ కర్మణి అని సిద్ధాంతం. యజ్ఞోపవీతం 2 గ్రంథులు కనుక ఎవరైతే ధరిస్తారో వారు విహితమైనటువంటి వేదచోదితమైన యజ్ఞయాగాది కర్మలకు స్మృతిచోదితమైనటువంటి స్మార్త క్రియాకలాపములు ఆచరించడానికి అర్హత కలిగి ఉంటారు. యజ్ఞోపవీతం ధరించి కానీ వైదికమైన క్రియలు చేయకూడదు. సమస్తమైన భక్తులు కూడా నిత్యానుష్ఠానం చేయటానికి నిత్యము భగవంతుని ఆరాధన చేయటానికి అధికారం కలగడం కోసమా అన్నట్లుగా స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా యజ్ఞోపవీతారణ చేస్తారు. యదీగం శృణోత్యనకగం శృణోతి నహి ప్రవేదసి కృతస్య పంథామితి తస్మాత్ స్వాధ్యాయోచ్ఛేతవ్యో జంజం క్రతుమథీతే తేన తేనాస్యేష్టం భవతి అగ్నేర్వాయోరాదిత్యస్య సాయుజ్యం గచ్చతి తదేషాభ్యుక్తా ये अर्वाङ्गुतवा पुराणे वेदं विद्वागं समभितो वदन्त्यादित्यमेव ते परिवदन्ति सर्वे अग्निं द्वितीयं तृतीयं च हगंसमिति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविति ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गी ईर्तये देता एव देवताः प्रीणाति ऋच्यत इव वा एष प्रेवरिच्यते यो याजयति प्रतिभा गृह्णाति याजयित्वा प्रतिगृह्यमानश्नन्त्रिस्वा आध्यायं वेदमधीजीतत्रिरात्रं वा सावित्रीं गायत्री मन्वाति रेचयति वरो दक्षिणा वरेणैव वरगस्पृणोत्यात्मा हि वरः दुहे हवा एष छन्दागंसि यो याजयति स येन यज्ञक्रतुना याजयेत् सोरण्यं परेत्य शुचौ देशे स्वा आध्यायमेपैनमधीयन्नासीता तस्यानशनं दीक्षास्थानमुपसद आसनकं सुत्यापाज्जुहूर्पन उपभृद्धृतिर्ध्रुवा प्राणो हविस्सामा आध्वर्युः स वा एष यज्ञः प्राणदक्षिणोऽनन्तदक्षिणः समृद्धतरः कतिधावकीर्ति प्रविशति चतुर्थेत्याहुर्ब्रह्मवादिनो मरुतः प्राणैरिन्द्रं वरेण बृहस्पतिं ब्रह्मवर्चसेनाग्निमेवेतरेण सर्पेण तस्यैतां प्रायश्चित्तिं विदाञ्चकारसुदेवः काश्यपः यो ब्रह्मचार्यविकिरेदमावास्या यागं रात्र्यामग्निं प्रणीयोपसमाधाय द्विराज्यस्योपघातं जुहोति कामावकीर्णोऽस्म्यवकीर्णोऽस्मि कामकामाय स्वाहा कामाभिद्रुग्धोऽस्म्यभिद्रुग्धोऽस्मि कामकामाय स्वाहेत्यमृतं वा आज्यममृतमेवात्मन् धत्ते हुत्वा प्रयताञ्जलिः कपातिर्यङ् सम्मा सिञ्चन्तु मरुतः समिन्द्रः सम्बृहस्पतिः सम्मायमग्निः सिञ्चत्वायुषा च परेण चायुष्मन्तं करोतवेति प्रतिहास्मै मरुतः प्राणान् दधति प्रतीन्द्रो परं प्रति बृहस्पतिर्ब्रह्मवर्चसं प्रत्यग्निरितरत्सर्वगं सर्वतरुर्भूत्वा
सर्वमायुरेति त्रिरभिमन्त्रयेत त्रिशत्याहि देवायो पूत इव मन्येत स इत्थं जुहुजादित्थमभिमन्त्रयेत पुनीत एव आत्मानमायुरेवात्मन् धत्तेवरो दक्षिणापरेणैव वरगस्पृणोत्यात्मा हि वरः भूः प्रपद्ये भुवः प्रपद्ये स्वः प्रपद्ये भूर्भुवस्वः प्रपद्ये ब्रह्मकोशं प्रपद्ये मृतं प्रपद्ये मृतकोशं प्रपद्ये चतुर्जालं ब्रह्मकोशं यं मृत्युर्नावपश्यति तं प्रपद्ये देवान् प्रपद्ये देवपुरं प्रपद्ये परीवृतो ब्रह्मणा वर्मणा हन्तेजसा कश्यपस्य यस्मै नमस्तच्छिरो धर्मो मूर्धानम् ब्रह्मोत्तराहनुर्यज्ञोधरा विष्णुर्हृतयगं संवत्सरः प्रजननमश्विनौ पूर्वपादावत्रिर्मध्यं मित्रावरुणावपरपादा भक्तिः पुच्छस्य पथपङ्काण्डं तत इन्द्रस्ततः प्रजापतिरपयं चतुर्थम् स वा एष दिव्यश्या आक्परः शिशुमारस्तकं हय एवं वेदाप पुनर्मृत्युञ्जयति जयति स्वर्गं लोकन्नात्मनि प्रवीयतेनाग्नौ प्रवीयतेनाप्सु प्रमीयतेनानपत्यः प्रवीयते रघ्वान्नो भवति ध्रुवस्पवसि ध्रुवस्य क्षितपसि त्वं भूतानामधिपतिरसि त्वं भूतानागुश्रेष्ठोऽसि त्वां भूतान्युपपर्यावर्तन्ते नमस्ते नमः सर्पन्ते नमो नमः शिशुकुमाराय नमः नमः प्राच्यै दिशेजाश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमो दक्षिणायै दिशेजाश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमः प्रतीच्यै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नम उदीच्यै दिशेयाश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नम ऊर्ध्वायै दिशे याश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमोधरायै दिशेजाश्च देवता एतस्यां प्रतिवसञ्चेताभ्यश्च नमो नमो वान्तरायै दिशेजाश्च देवता एतस्यां प्रतिवसन्ति एताभ्यश्च नमो नमो गङ्गायमुनयोर्मध्ये ये वसन्ति ते मे प्रसन्नात्मानश्चिरञ्जीवितं वर्धयन्ति नमो गङ्गायमुनयोर्मुनिभ्यश्च नमो नमो गङ्गायमुनयोर्मुनिभ्यश्च नमः नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्तिः शान्तिः शान्तिः। समसृजो इखाने वामन्ना आवान मद्मधाना अरा ना माहंदा कामे द्रपर्वतं विया वह रेजाधा राहा आवाय दान वान आहान ओ जे दा सत्ते दाधा आहो मे प्रथमा जमा न्यावाय न्यावाये आहा अन्हाए यद्दा ओ सुन्नारिम विवे आपा आपाहा उभे होय यत्वा आहो रोदसे धावता आनो आनो
भ्यासा दोहि तेजो मा पृथिवी चिदा देवो श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु పురుషోత్తమవల్లభాయై. దేవేరు యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవేరు అయినటువంటి పద్మావతీదేవి యొక్క పరిణయ మహోత్సవంలో అగ్నిసాక్షిగా వివాహం చేయుట కొరకై పాంచరాత్రాగమ సంప్రదాయాన్ని అనుసరించి అగ్నిప్రతిష్ఠా మహోత్సవం చేస్తున్నారు అర్చక స్వామి. ఈ అగ్నిప్రతిష్ఠలో స్వామి యొక్క రూపం ఈ రీతిగా ధ్యానం చేస్తారు. ఇలా చెప్పబడింది అగ్ని ధ్యానం. సప్తహస్త చతుశృంగ 7 చేతులు, కుడి పక్కన 4, ఎడమ పక్కన 3, 7 చేతులు ఉంటాయి. చతుశృంగ 4 కొమ్ములు ఉంటాయి. ద్విశీర్షక 2 శిరస్సులు ఉంటాయి. త్రిపాత్ 3 పాదాలుంటాయి. కుడి పక్కన 2 పాదాలు, ఎడమ పక్కన 1 పాదం. ప్రసన్న వదన నిర్మలమైన మనస్సుతో చిరునవ్వు చిందిస్తూ ఉంటారు స్వామి. సుఖాసీన సుఖంగా కూర్చుని ఉంటారు. శుచిస్మిత చిరునవ్వుతో ఉంటారు. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా. స్వామికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు స్వాహాదేవి, రెండవ భార్య పేరు స్వధాదేవి. దేవతలకు కాని పితృదేవతలకు కాని ఆహారం అందించేది అగ్నిముఖంగానే అందిస్తారు. అందుట్లో దేవతలకు హవిర్భాగాలు స్వాహ అనే భార్య ద్వారా అందిస్తారు అగ్నిదేవుడు. పితృదేవతలకి హవిర్ద్రవ్యాన్ని సమర్పించేటప్పుడు స్వధా అనే భార్య ద్వారా అందిస్తారు. దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృజం శృవం. కుడి పక్కన ఉండే 4 చేతుల్లో క్రమంగా ఆయుధ విశేషాలు చెప్తున్నారు. కుడి పక్కన శక్తి అనే ఆయుధ విశేషం, అన్నం హోమద్రవ్యం చెరువు అంటారు, శృచం శృవం శృక్శృవాలు ఈ 4 కూడా కుడి పక్కన ధరిస్తారు. తోమరం యజనం వామై ఘృతపాత్రం దుధారయన్. ఎడం పక్కన ఉండే చేతిలో తోమరం అనే ఆయుధ విశేషము, విషనకర్ణ, ఆజ్యపాత్ర నేతి గిన్నె ఇవి ధరించి ఉంటారు. 7 నాలుకలు ఉంటాయి. ఇటువంటి జటయే జడలనే కిరీటముగా ధరించి ఉంటారు అగ్నిదేవుడు. అటువంటి దేవుడిని ధ్యానం చేస్తూ ఏ శుభకర్మ చేసినా వైదికంగా ఆ కర్మలో ముందు అగ్నిముఖంగానే మన యొక్క ఉపచారములన్నీ కూడా చేయటం మన శాస్త్ర విహితమై ఉన్నది, శాస్త్ర చోదితమై ఉన్నది. అటువంటి అగ్ని యందు వివాహం అగ్నిసాక్షిగా చెయ్యాలి గనక ఈ పరిణయోత్సవంలో కూడా అగ్ని ప్రతిష్టాపన చేసి అక్కడ మూర్తి హోమం, ప్రధాన హోమం మొదలుగా కలిగినవన్నీ కూడా ఆచరిస్తున్నారు. తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో వరపూజ అనేది చాలా ప్రధానాంశమై ఉన్నది. ధ్యానం చేస్తూ స్వామివారికి చక్కగా కాళ్ళు కడగటం, మధుపర్కం ఇవ్వడం, కన్యాదానం చేయటం, మహాసంకల్పం చెప్పడం, తర్వాత సుముహూర్త కృత్యం. సుముహూర్తం అనగా ప్రథమ వీక్షణం. వధూవరులు ఇద్దరు కూడా పరస్పరం ఒకరినొకరు చూసుకొనటం, అందుకోసమే మధ్యలో వస్త్రం అడ్డు పెడతారు. తర్వాత ప్రథమ వీక్షణం, వధువుని వరుడు చూడటం, తర్వాత వధువు వరుణ్ణి చూడటం. చూచేటప్పుడు ఈ రీతిగా మంత్రభావన చేస్తారు. అఘోర చక్షురపతిఘ్నయేధి శివాపతిభ్య సుమనా సువర్చాః. వరుడు చెప్తాడు, నువ్వు చూచేటప్పుడు మంగళకరములైనటువంటి శుభప్రదములైన నీ చూపులతో నన్ను చూడు. శివాపతిభ్య, పతిభ్య అని బహువచనం వేసింది వేదం. అంటే బహువచనం ఎక్కువ మంది భర్తలని కాదు, భర్త మరియు భర్త సంబంధమైనటువంటి అన్నదమ్ములు, బావగారులు, మరుదులు, తల్లిదండ్రులు, మామగారు మొదలుగా కలిగిన బంధువర్గం అంతా వీరందరికీ కూడా సుమనాహ సువర్చాహ మంచి మనస్సుతో చూచి మమ్మల్ని చక్కగా మా ఇంట్లో ప్రవేశించి మాతో సహజీవనం చేయవలసింది అని కోరతాడనమాట. ఇలాగా సుముహూర్తం ఈ మొదలుగా కలిగిన కృత్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ కళ్యాణ మహోత్సవంలో. ప్రథమా ఓ భాయే రోదసే ధావతా ఆనో ఆనో యోవా ఇయా యోవా వ్యాసహత్
जो मा पृथिवी जुदा विभो विवाह विवाह ओ वा आओ वा त्रिभुज याम प्राताये ना धा प्रथमा न्यावाये याम आहान यादा नाय विवे आपा आपा यो याम ओ भाये या वा रो से धावता आनो आनो याम जो मा पृथिवी जुदा विवो विवाह ओ वा आओ वा विवो विवाह ताये राधा भाई अय्या आन यादा नाय प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजि मधुमाधिनि मन्मथेन मय्यापतेत्तदिह मन्थरमीक्षणार्थं మందాలసంజమకరాలయ కన్యకాయాః. సమస్తమైన భవనులకు అధినేత్రి అయినటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధానాంశమైనటువంటి మాంగళ్య ధారణ, మాంగళ్య పూజ ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఈ మాంగళ్య పూజను ఎవరైతే చూస్తారో వివాహం కానిటువంటి వారు వివాహ సిద్ధి కొరకు అత్యంతము భక్తి శ్రద్ధలతో వీక్షించిన వారికి ఆ దేవి యొక్క చల్లని చూపుల చేత శీఘ్రమే వివాహం అవుతుంది. అందుకోసం మాంగళ్యం విశేషించి ప్రధానాంశమై ఉన్నది. అంతేకాదు మాంగళ్యం ధరించిన వారు ఈ మాంగళ్య పూజను చూడటం వలన దీర్ఘ సౌమంగళ్యం కలిగి భర్త యొక్క అనురాగానికి పాత్రులై చిరకాలము ఆనందముతో సుఖశాంతులతో ఆనందంతో వర్ధిల్లుతారు. అందుకోసం వారు కూడా చూడాలి. కావలసిన వారు, వివాహం అయిన వారు ఉభయులు కూడా ఈ మాంగళ్య పూజను చూడటం వలన అందరికీ సమస్తమైన శ్రేయస్సులు సిద్ధిస్తాయి. భారతీయ సనాతనమైన గృహస్థ ధర్మంలో ప్రతి స్త్రీ మాంగళ్యాన్ని భర్తకు మారుపేరుగా గౌరవించడం సంప్రదాయబద్ధమై ఉన్నది. ప్రతి స్త్రీ నిద్ర లేవగానే మాంగళ్యాన్ని కళ్ళగద్దుకొనడం, భర్త సన్నిహితమైతే భర్తకి నమస్కరించి తర్వాత గృహకృత్యములు ఆచరించడం, భర్త దూరంగా ఉన్న సమయంలో ఈ మాంగళ్యాన్ని భర్తగా భావించి కళ్ళకద్దుకుని నిత్యకృత్యములు చేయడం సంప్రదాయమై ఉన్నది. అటువంటి మాంగళ్యాన్ని ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధానంగా పూజ చేసి తర్వాత అమ్మవారికి ధరింపజేస్తారు. మాంగళ్యం చాలా విశిష్టవంతమైనటువంటిది. వివాహంలో ప్రధాన ఘట్టమైనటువంటిది. అనాదిగా అన్ని రకాల వివాహ సంబంధములలో కూడా మాంగళ్యం ప్రధాన పాత్ర వహించి ఉన్నది. ఈ మాంగళ్య ధారణ చేసేటప్పుడు మాంగళ్య తంతునానేనా లోకరక్షణ హేతవే, లోకరక్షణ హేతువు కొరకు నీ కంఠమైన నేను బంధిస్తున్నానని చెప్పి స్వామివారు బంధించినట్టుగా స్వామివారి చేతికి తాగించి బంధిస్తారు. ఆ బంధనకి ముందుగా ఈ మాంగళ్యములను చక్కగా ఒక నారికేళ ఫలముపై అలంకరించి గోక్షీరము చేత అభిషేకించి చందనాక్షతుల చేత కుంకుమ చేత హరిద్రము చేత చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత స్వామివారి యొక్క చేతికి తాగించి
అమ్మవారికి అయ్యవారికి అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించి అమ్మవారికి కంఠసీమలో అలంకరిస్తారు. మాంగళ్యధారణ అయిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి ఉభయులకి కూడా మంగళ నీరాజన కర్పూర హారతిని సమర్పిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని మాంగళ్య దేవత అయినటువంటి ఆ మంగళసూత్రములకు అధిష్టానం అయినటువంటి సర్వమంగళాంబికను మనం మనసారా ప్రార్థన చేస్తూ ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. वाचिश्रितः वा हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि यज्ञमण्डलमध्यस्थं शङ्खचक्रगदाधरं शुद्धपीताम्बरधरं ध्यायेत्
యజ్ఞపతిం హరిం. ఈ కళ్యాణ మహోత్సవానికి సాక్షిగా ఉన్నటువంటి యజ్ఞ పరమాత్మను ఆయన ప్రీతి చెందడం కొరకై, సమస్తమైన లోకములో ఉండే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండుట కొరకై ప్రధాన హోమం మొదలుగా కలిగినటువంటి క్రతువులన్నీ కూడా పూర్తి చేసి హోమానికి పరిసమాప్తిగా పూర్ణాహుతి అనే మహాక్రతువుని నిర్వహిస్తారు. పూర్ణాహుతి అనగా ఆ అంతవరకు చేసినటువంటి ఆహుతులకి పరిసమాప్తి అయినటువంటిది హోమం. యజ్ఞంలో చివరగా చేసే హోమానికి పూర్ణాహుతి అని పేరు. దానికి కొన్ని సంప్రదాయాలు వారు అంతహోమం అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాపూర్ణాహుతి. ఈ పూర్ణాహుతిలో దేవానాం ఆంజమాహారం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆహారమై ఉన్నది. అందుట్లో దేవతలకు ఆహారం ఏంటంటే మంత్రపూతమైన గోఘృతాన్ని వేదమంత్రములతో పునీతం చేసి అగ్ని ద్వారా ఎవరైతే సమర్పిస్తారో అది ఆహారం అవుతుంది. దేవతలు ప్రీతి చెందాలంటే అగ్నిముఖంగానే సంతుష్టిపరచాలి. వేరే విధంగా మనం సంతుష్టిపరచడం. మొదటి అంశం భక్తి శ్రద్ధలు. రెండవ అంశం వేదమంత్రపూతమైనటువంటి హవిర్ద్రవ్యాన్ని అగ్నిముఖంగా సమర్పణ చేయడం. తద్వారా దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే మనకేమీ ప్రయోజనం? ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేస్తే వానలు కురుస్తాయి. యజ్ఞాత్ భవతి పర్జన్య. గీతాచార్యుడు భగవద్గీతలో కూడా ఇదే మాట చెప్పారు. పర్జన్యాద్ అన్న సంభవ. వర్షం వలన అన్నం సమృద్ధిగా లభిస్తుంది సమస్తమైన ప్రాణికోటికి. ఆ కారణం చేత దేవతలు ప్రీతి చెందాలంటే అగ్నిముఖంగానే మనం ప్రీతి చేయాలి. దానికోసం ఆజ్యాహుతులు, స్వామి యొక్క మూర్తి హోమం, దాంతోపాటు పూర్ణాహుతి, ఇవన్నీ కూడా చేసినటువంటి వారి మహాపూర్ణాహుతితో ఈ హోమాన్ని పరిసమాప్తి చేస్తారు. ఈ హోమం చూడటం మహాపుణ్య విశేషం. ఆ హోమం నుంచి సంజాతమైన పొగను పీల్చడం గొప్ప అదృష్టం. యజ్ఞధూమాన్ని ఎవరైతే పీలుస్తారో ఆ పీల్చడం వలన దాంట్లో మంగళకరములైనటువంటి ఔషధులు మొదలుగా కలిగిన సవిత్రుల ద్వారా వచ్చినటువంటి పొగను ఎవరైతే ఆస్వాదిస్తారో ఆ పొగను పీల్చడం వలన సమస్తమైన పాపములు నశిస్తాయని శాస్త్రం చెప్తారు. ఆత్మా హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి. ఓం పూర్ణాహుతిముత్తమాంజహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ధియం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. స్వాహా. శ్రీనారాయణాభ్యామిదం నమః.